నమస్తే అండి, వెల్కమ్ మీ అందరికీ. అయితే ఈ రోజున మనం ద లెనోమార్ట్ కార్డ్స్ గురించి మాట్లాడుకుందామండి. ఇది ఫస్ట్ అయితే మీకు ఇంట్రొడక్షన్ లాగా ఉంటుంది. లెనోమార్ట్ కార్డ్స్ ఏంటి, ఎన్ని కార్డ్స్ ఉంటాయి, దాన్ని ప్రిడిక్షన్ ఎట్లా ఇస్తారు, ఏమేమి లేఅవుట్స్ ఉంటాయని అన్నీ మీకు చెప్తాను ఈ వీడియోలో. అయితే మీరు లెనోమార్ట్ కార్డ్ ఇప్పుడు విన్నారో లేదో కానీ మన తెలుగు సైడ్ అంతా దీని గురించి ప్రచారం అవుతుంది. ఇది చాలా అండర్ రేటెడ్ కార్డ్స్ నా ప్రకారం, బట్ చాలా సూపర్ ప్రిడిక్షన్స్ ఇస్తాయి. టారోట్ కార్డ్ ఏమవుతుందంటే అది ఒక వ్యాస్ట్ సబ్జెక్ట్ అండి, చాలా పెద్ద సబ్జెక్ట్. అది మీరు మేజర్ ఆర్కానా తర్వాత మైనర్ ఆర్కానాస్లో వెళ్తూ ఉంటే మీకు అర్థమవుతుంది దట్ అది మేజర్ ఇన్సిడెంట్స్ అండ్ మైనర్ ఇన్సిడెంట్స్కి సూచిస్తుంది. బట్ ఈ కార్డ్స్ అనేవి చాలా స్ట్రేట్ అండ్ సింపుల్ అండి. దీంట్లో అప్రైట్ అండ్ రివర్జన్ అది ఉండదు, డైరెక్ట్ మీనింగ్ ఉంటుంది. బట్ ఇందులో ఇంపార్టెంట్ ఏముంటుందంటే కాంబినేషన్స్ అనేది ఇంపార్టెంట్ ఉంటుందండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ద ఫస్ట్ కార్డ్ వచ్చేసి ద రైడర్ కార్డ్. రైడర్ కార్డ్కి క్లోవర్ కార్డ్కి మధ్యలో ఉన్న కాంబినేషన్స్ ఏంటి, క్లోవర్ కార్డ్కి షిప్ కార్డ్కి ఉన్న మధ్యలో కాంబినేషన్స్, అండ్ షిప్ కార్డ్కి హౌస్తో, రైడర్కి హౌస్తో, క్లోవర్కి హౌస్తో, షిప్కి హౌస్తో, అట్లా కాంబినేషన్స్ ఉంటాయండి ఇందులో. అది ఎక్కువ ఇంపార్టెంట్ ఉంటుందండి ఇందులో ఎట్లా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇందులో లేఅవుట్స్ ఉంటాయండి. లైక్ మీరు ఒక కార్డ్తో కూడా ప్రిడిక్షన్ ఇవ్వచ్చు, మీరు 2 కార్డ్ కాంబినేషన్లో కూడా ప్రిడిక్షన్ ఇవ్వచ్చు, మీరు 3 కార్డ్స్ కాంబినేషన్లో కూడా ఇవ్వచ్చు, మీరు 5 కార్డ్స్ కూడా ఇవ్వచ్చు, మీరు 7 కార్డ్స్ కూడా ఇవ్వచ్చు. సో అది లేఅవుట్ అన్నది ఉంటుంది ఇందులో. ఫర్ ఎగ్జాంపుల్ నేను 1 కార్డ్ గురించి ప్రిడిక్షన్ ఇచ్చిన రైడర్ అనేది ఏం సూచిస్తుందని. సో రైడర్ గురించి మనం చదువుతాం ముందు దాన్ని బట్టి మనం ప్రిడిక్షన్ అనేది ఇస్తాం. సో ఇప్పుడు అనుకోండి మనం 2 కార్డ్ ఇస్తున్నాం. సో ఫస్ట్ కార్డ్ వచ్చింది ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం, సెకండ్ కార్డ్ అనేది వచ్చింది సెకండ్ ప్రిఫరెన్స్ ఇస్తాం. సో మనం చూస్తాం దట్ వీళ్ళ మధ్యలో కాంబినేషన్ ఏమొస్తుంది. సో మనం ఫస్ట్ కార్డ్ అనేది ప్రిఫరెన్స్ ఇవ్వాలి కాబట్టి ఫస్ట్ రైడర్ గురించి చెప్పాలి, దెన్ క్లోవర్ గురించి చెప్పాలి, దెన్ రెండింటికి మధ్యలో ఉన్న కాంబినేషన్ గురించి మాట్లాడాలి. బట్ ఇంపార్టెన్స్ అనేది 70% రైడర్కి ఉంటుంది, 30% క్లోవర్కి ఉంటుంది. అంటే ప్రిడిక్షన్లో మీకు ముందు కాంబినేషన్స్ కూడా నేను అటాచ్ చేస్తూ ఉంటాను, దాంతో మీకు అర్థమైపోతుంది. కొద్దిగా దాన్ని బై హార్ట్ చేయాల్సి వస్తుంది, కొద్దిగా దాన్ని చదవాల్సి వస్తుంది మీరు. అయితే ఇప్పుడు ఇది 2 కాంబినేషన్. ఇప్పుడు కానీ మనం 3 కాంబినేషన్స్లో వస్తే ఎట్లా ఉంటుంది. సో ఫస్ట్ కార్డ్ మనం రైడర్ తీసుకుందాం, సెకండ్ కార్డ్ మనం క్లోవర్ తీసుకున్నాం, థర్డ్ కార్డ్ మనం షిప్ తీసుకున్నాం. ఇప్పుడు ఈ 3 కార్డ్స్లో మిడ్ కార్డ్ ఉంటుంది కదా అండి క్లోవర్, ఇది ఇంపార్టెంట్ కార్డ్ అండి 3 దాంట్లో. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక బర్గర్ అనుకోండి, బర్గర్ పైన బన్ ఉంటుంది, కింద బన్ ఉంటుంది, కానీ మధ్యలో ఉన్న పొటాటో అన్నది మనకి ఇంపార్టెంట్ కదా. అది లైక్ రెండింటికి ఫ్లేవర్ ఇస్తున్నట్లు, అది మెయిన్ పార్ట్ అన్నట్లు. బన్స్ అయితే ఎక్కడైనా దొరుకుతుంది, మనకు మధ్యలో ఉన్న లేయరింగ్ ఉంటుంది కదా, అది ఇంపార్టెంట్ ఉంటుంది. అట్లానే ఇందులో కూడా మనకు మిడ్ కార్డ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఈ కార్డ్ ఎక్కడ రిలేట్ చేస్తుంది, లైక్ ఫస్ట్ కార్డ్కి రిలేట్ చేస్తుందా, థర్డ్ కార్డ్కి రిలేట్ చేస్తుందా అనేది చూసుకోవాలి. అండ్ వాళ్ళకి మీరు ప్రిడిక్షన్ అనేది ఇవ్వాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ క్లోవర్ కార్డ్ ఉంది, ఇది ఇట్లా మనం ఉంచినాం, అండ్ రైడర్ క్లోవర్ కార్డ్ సైడ్ వస్తున్నారు. లైక్ రైడర్ వే చూడండి మీరు, ఫస్ట్ కార్డ్ మనం ఇట్లా పెట్టినాం, సెకండ్ కార్డ్ ఇట్లా పెట్టినాం, థర్డ్ కార్డ్ ఇట్లా పెట్టినాం. సో మీరు 2 కార్డ్స్ చూసుకుంటే ఈ టూ కార్డ్స్ అన్నది క్లోవర్ వేలోనే వస్తున్నాయి. సో ఒకటైతే ఫాస్ట్ హార్స్, ఒకటైతే స్లో, ఎందుకు క్లోవర్ దగ్గర వస్తున్నారు. సో మీరు వైజ్లీ చూస్ చేయాలి దట్ మీకు మీ లైఫ్లో స్లో అండ్ స్టడీ గ్రోత్ కావాలా, చాలా మంచి గ్రోత్ కావాలా, లేకపోతే మీకు చాలా ఫాస్ట్ గ్రోత్ కావాలా, ర్యాపిడ్ గ్రోత్. 2 ఆప్షన్స్ ఉన్నాయి, మీకు 2 కూడా అవ్వచ్చు మీకు. సో మీ లక్ అన్నది స్లోగా కూడా రావచ్చు, మీ లక్ అనేది ఫాస్ట్గా కూడా రావచ్చు. అది ఈ కార్డ్ అనేది మనకు సూచిస్తుందండి. సో ఇట్లా ఇప్పుడు మనం 5 కార్డ్స్ కోసం వచ్చేస్తే సేమ్ 4 and 5 మనం పెట్టుకుందాం. ఇందులో ఈ 3 కార్డ్స్ అనేది మెయిన్ ఉంటాయండి. సేమ్ మళ్ళీ చీజ్ ఉంటుంది, మయోనీస్ ఉంటుంది, బర్గర్ మధ్యలో ఏమైనా స్పినాచ్ ఉంటుంది అట్లా. బట్ ఇది నా ప్రకారం 5 కార్డ్ అనేది మోస్ట్లీ రిలేషన్షిప్స్ కోసం సూపర్గా ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫస్ట్ కార్డ్, మీరు ఒక గర్ల్ అండ్ బాయ్ గురించి మాట్లాడుతున్నారు మ్యారేజ్ కోసం. సో ఫస్ట్ కార్డ్ అనేది బాయ్కి సూచిద్దాం, సెకండ్ కార్డ్ అనేది విమెన్కి సూచిద్దాం, థర్డ్ కార్డ్ అన్నది వాళ్ళ ఇప్పుడు ప్రస్తుతానికి లైఫ్ ఎట్లా ఉంది వాళ్ళది, ఫోర్త్ కార్డ్ అనేది వాళ్ళ లైఫ్లో గ్రోత్ ఉందా లేదా ముందు, ఫిఫ్త్ కార్డ్ అనేది వాళ్ళ ఫైనల్ డిసిజన్ అండి. సో మనం ఈ రిలేషన్షిప్ బట్టి కూడా ఇట్లా మనం చెప్పొచ్చు దాట్ ఒక గర్ల్ బాయ్ నేచర్ ఎట్లా ఉంటుందో, గర్ల్ నేచర్ ఎట్లా ఉంటుంది, వాళ్ళ లైఫ్ ఇప్పుడు ఎట్లా నడుస్తుంది, వాళ్ళ పాస్ట్ లైఫ్ ఎట్లా ఉంది, వాళ్ళ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏముంది, వాళ్ళ ఫ్యూచర్ ఏముంటుంది, మనం ఇట్లా కూడా చెప్పవచ్చు. చాలా మంచిగా ప్రిడిక్షన్స్ వస్తాయండి దీన్ని బట్టి. బట్ ఇది క్లోజ్డ్ ప్రిడిక్షన్స్కి చాలా బాగా పనిచేస్తుంది ఓపెన్ ప్రిడిక్షన్ కన్నా. బట్ ఇదైతే ఓపెన్ ప్రిడిక్షనే, బట్ కొద్దిగా మీరు చదవాల్సి వస్తుంది, కొద్దిగా దాని లోపల చాలా డెప్త్గా వెళ్ళాల్సి వస్తుంది. అప్పుడు మీకు చాలా సూపర్గా అర్థమవుతాయి ఈ కార్డ్స్ అనేది. మళ్ళీ అదే మనం ఇప్పుడు 5 కార్డ్స్ అయిపోయినాయి కదండి, ఇప్పుడు మనం 7th కార్డ్ కోసం వచ్చేద్దాం. సేమ్ అండి, ఇట్లనే సేమ్ ఉంటుందండి. అందులో మీరు ఇంకా లైఫ్ గురించి ఇంకా డీటెయిల్గా బెటర్గా చెప్పగలుగుతారు. ఫస్ట్ కార్డ్ అన్నది ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, 6, 7 ఈ 7 కార్డ్స్ అనేది మీరు ఒకరితో ఒకరు రిలేట్ చేసుకుంటూ వెళ్ళాలి. దట్ రైడర్ అనేది ఏం సూచిస్తుంది, క్లోవర్ ఏం సూచిస్తుంది, షిప్ ఏం సూచిస్తుంది, హౌస్ ఏం సూచిస్తుంది, ట్రీ, క్లౌడ్స్ అండ్ దెన్ స్నేక్.
సో ఫస్ట్ మీ కార్డ్ అనేది స్టార్టింగ్ అండి, మీ జర్నీ స్టార్టింగ్. మీకు వచ్చే 7 years ఆర్ 9 years చక్రం ఎట్లా ఉంటుందని ఫస్ట్ అనేది ఇది రైడర్ సూచిస్తుంది. మీ లాస్ట్ రిజల్ట్ అక్కడికి స్నేక్ ఉంటుంది. సో ఇక్కడ మీరు చెప్పేది దట్ రైడర్ వచ్చేసింది సూపర్గా మీరు వెళ్ళిపోతారు ముందుకి, స్నేక్ వచ్చింది మీకు ఎవరో ఒకళ్ళు ప్రాబ్లంలో వేస్తారు, ఎవరో ఒకరు మోసం చేస్తారని మీరు అట్లా చెప్పవద్దు. మీరు మొత్తం స్టడీ చేయాలి దట్ ఒక్కొక్క కార్డ్ ఏమేమి వచ్చింది, దాని మీనింగ్ ఏముండే, దాని ఇంటర్ రిలేషన్స్ ఏమున్నాయి అందులో. లాస్ట్లో ఈ రిజల్ట్ రావచ్చు. మీరు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. ప్రివెంట్ చేసుకోవచ్చు మీరు, వాళ్ళు ప్రివెంట్ చేసుకోవచ్చు వాళ్ళ లైఫ్. లైక్ వాళ్ళకి తెలుసు ముందు నాకు ఎవరో ఒక దగ్గర నుంచి మోసం అవబోతుంది. మేబీ ఇది 9 years ఉండొచ్చు, 9 hours ఉండొచ్చు, 9 months ఉండొచ్చు, 9 weeks ఉండొచ్చు. ఈ ప్రిడిక్షన్తో బట్టి మనం లాస్ట్లో చెప్పవచ్చు దట్ మీకు ఎవరైనా ఒకరు మోసం చేయవచ్చు. మీ గ్రోత్ అనేది సూపర్గా ఉంటుంది, మీకు లక్ బాగుంటుంది, మీకు స్టడీనెస్ ఉంటుంది, మంచిగా ఉంటాయి. కొన్ని హర్డల్స్ వస్తాయి, ఇందులో మీరు మీ హౌస్ చేసుకుంటారు, మీరు మంచిగా మీ లైఫ్ని బాగా చేసుకుంటారు. మీరు ఒక ట్రీ లాగా స్లోలీగా గ్రో కూడా అవుతారు. ఒక పాయింట్ వచ్చినాక కొద్దిగా స్లో అయిపోతుంది మీ బిజినెస్, కానీ గ్రోత్ అయితే ఉంటుంది. ఫ్రూట్స్ కూడా ఇస్తుంది మీ లైఫ్. ఇందులో కొన్ని మనకు కష్టాలు వస్తాయి, మనకు ఇమోషనల్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇందులో మనకు మోసం చేసే వాళ్ళు కూడా దొరుకుతారు. వీళ్ళతో మీరు జాగ్రత్తగా ఉండి మంచిగా మీ బిజినెస్ని చూసుకుంటే సూపర్ రేంజ్లో వెళ్తారని దీంతో మనం ప్రిడిక్షన్ ఇవ్వచ్చు. సో ఇవ్వండి 7, 9 కూడా ఉంటుంది. బట్ 9 నేను అనుకుంటా దట్ అంత డీప్గా వెళ్తే అన్ని కార్డ్స్కి డిఫరెంట్ మీనింగ్ ఉంటాయి, మీకు పిచ్చిలేస్తుంది కొంచెం సేపు తర్వాత. సో ఐ ప్రిఫర్కి 7th కార్డ్ వరకు మీరు ఆగిపోతే మంచిది. టారోట్లో కూడా, ఇందులో కూడా, లెండోమార్ట్ ఒరాకల్లో కూడా, లార్డ్ ఆఫ్ ది రింగ్ ఒరాకల్లో కూడా, ఇంకా వేరే చాలా కార్డ్స్ ఉంటాయి. ముందు నేను చెప్తాను మీకు. 7th కార్డ్ వరకు మీరు ఆగిపోతే సూపర్ ఉంటుంది మీకు. అంతే అండి దీనికి మనకు ఇంట్రొడక్షన్ అన్నది. సో ఇంట్రొడక్షన్లో ఇంకొకటి అంటే కార్డ్స్కి లేఅవుట్కి ఇంట్రొడక్షన్లో ఇంకొకటి మనకి ఏముంటుందంటే, ఇప్పుడు ఈ డెక్లో అన్నది 36 కార్డ్స్ ఉంటాయండి. లెనోమార్ట్ కార్డ్స్ 36 కార్డ్స్ ఉంటాయి. బట్ 36 కార్డ్లో 2 కార్డ్స్ ఎక్స్ట్రా ఉంటాయండి. ఆ 2 కార్డ్స్ ఏంటో నేను మీకు చెప్తాను. 28th కార్డ్ దగ్గరకు వచ్చేసి 2 జెంటిల్మెన్ ఉంటారండి. 2 types ఆఫ్ జెంటిల్మెన్ ఉంటారు అండ్ 2 types ఆఫ్ లేడీ ఉంటారు. సో ఈ 2 కార్డ్స్ ఉంటాయి మనకు. సో ఇది మేము ముందు చెప్తానండి. బట్ ఇప్పుడు ప్రస్తుతానికి జస్ట్ నార్మల్గా చెప్పేస్తా దట్ ఒకటి నార్మల్ మేల్ని సూచిస్తుంది, జెంటిల్మెన్ మేల్ని, ఒకటి గేని సూచిస్తుంది. ఎందుకంటే గే లవ్ని ఆల్వేస్ మీ దగ్గర ఏమైనా గే అప్రోచ్ అవుతున్నారు అన్నట్లు. ఒకటేమో నార్మల్ ఫీమేల్ స్ట్రైట్ ఫీమేల్కి సూచిస్తుంది, ఒకటేమో లెస్బియన్ ఫీమేల్కి సూచిస్తుంది. సో ఇవి రెండన్నీ ఈ కార్డ్స్కి మీనింగ్. సో 38 కార్డ్స్ ఉంటాయి. బట్ న్యూమరికల్లీ చూసుకుంటే 36th లాస్ట్ కార్డ్ అండి, ద క్రాస్ లాస్ట్ కార్డ్. సో మీ స్టార్టింగ్ అనేది రైడర్తో అవుతుంది, మీ ఎండింగ్ అనేది క్రాస్తో అవుతుంది. ఎప్పుడైనా ఏ కార్డ్స్కైనా చూసుకోండి, మేజర్ ఆర్కానా, మైనర్ ఆర్కానా, ఒరాకల్, మ్యాజికల్ స్పెల్స్, మిస్టికల్ స్పెల్స్, ఆరల్స్, ఇంకా చాలా కార్డ్స్ ఉన్నాయండి. ఏ కార్డ్స్ చూసుకున్నా గాడ్ అండ్ గాడెస్ కార్డ్. స్టార్ట్ అనేది మీది గ్రోత్ అవుతుంది, లాస్ట్ అనేది డిస్ట్రక్షన్తో అవుతుంది. సో డిస్ట్రక్షన్ ఆల్వేస్ ఎండ్తో అవుతుంది, దేవుడు డివైన్ పవర్కి ఎండ్ అవుతుంది మీది. సో ఇవన్నీ అండి కార్డ్స్కి మీనింగ్, ఇంట్రొడక్షన్ టువర్డ్స్ లెనోమార్ట్ కార్డ్స్. ఇంకా నేను ముందు మీకు ఒక్కొక్క కార్డ్కి మీనింగ్ ఏంటంటే దాంట్లో ఉన్న కాంబినేషన్స్ అదంతా చెప్తాను మీకు. దానికి మీరు కొద్దిగా చదువుకోవాల్సి వస్తుంది. అంటే అండి థ్యాంక్ యూ సో మచ్ అండి.